wanna do it do. Feel I so wanna, baby, wanna do it do. You are my chocolate bar. You are my chocolate bar. You are my chocolate bar. నమస్కారం. శ్రీ మురళీ మోహన బెల్రైస్ స్టార్ మహిళ 2500+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. స్టార్ మహిళ కొత్త సెట్ లో కొత్తగా ముస్తాబయ్యి సూపర్ స్టార్ మహిళ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ శుభతరుణంలో నిన్న మొన్న ఎపిసోడ్ లో 2 రౌండ్లు మారగా మీరు చూశారు. మరి ఈ రోజు 3వ రౌండ్. నేను కూడా ఎంత వెయిట్ చేస్తున్నానో 3వ రౌండ్ ఏముంటుందో ఎలా ఉంటుందో అని చూద్దాం. లక్ష్మి. హాయ్ సుమా. హాయ్. వనస్థలిపురం నుంచి వచ్చాను. నాకు హాబీస్ వచ్చి లిజనింగ్ మ్యూజిక్, పాప బాబు. మీరంటే ఎంత ఇష్టం అనమాట. వాళ్ళకు కూడానా? అంటించేశారండి. వాళ్ళకు కూడా మీరు అంటించేశారు ఈ అడిక్షన్. పొట్టలో ఉన్నప్పుడే అలవాటు చేసేసి ఉండుంటారు, అందుకనే వాళ్ళు కూడా చూస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ లక్ష్మి. మంజువాణి. హాయ్ సుమా. హాయ్ కుంజువాణి. మంజువాణి. I am big fan of you. థ్యాంక్ యూ మంజు. I am coming from Tarnaka. నా హాబీస్ వచ్చేసి లిజనింగ్ మ్యూజిక్, కుకింగ్. ఓకే. శైలజ. సుమా ఇది నిజమేనా? ఏ శైలజ. సుమా శైలు. నేను లింగంపల్లి నుంచి వచ్చాను. ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం మా మమ్మీ. తనే ఫోర్స్ చేసింది, అందుకని ఇక్కడికి వచ్చాను. ఫోర్స్ చేసిందా? నువ్వు ఇష్టంతో వచ్చావేమో అనుకున్నాను. నాకు కూడా ఇష్టం, బట్ తను చాలా ఫోర్స్ చేసింది. మొత్తం గాలి తీసేసి. లేదు సుమా, నేను శైలజ నీకు big శైలజ fan ని. శైలజ శైలజ. దేవి. హాయ్ సుమ కనకాల. హాయ్ దేవి. నేను జయసూర్యపట్నం నాదర్గూల్ విలేజ్ నుంచి వచ్చాను. ఎక్కడది? నియర్ బిఎన్ రెడ్డి. బిఎన్ రెడ్డి. వనస్థలిపురం బిఎన్ రెడ్డి. ఆయన ఎక్కడ ఉంటాడు? బిఎన్ రెడ్డి ఆయన గారండి ప్లేస్ అది. ఓకే. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మిమ్మల్ని ఇష్టపడతారండి, ఎస్పెషల్లీ మా వారు కూడా. సుమ ప్రోగ్రామ్ వచ్చిందంటే దేవి ఈరోజు సుమ ప్రోగ్రామ్ వచ్చింది చూడమని మరీ చెప్తారు. గుర్తుపెట్టుకోండి. మీ ఆవిడికి 10 పాయింట్లు ఎక్కువ ఇస్తా అనుకుంటున్నారా? ఇవ్వను. ఓకే. శ్రీ మురళీ మోహన బెల్రైస్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్ రాస్క సాంబా. ఓకే, ఫస్ట్ రౌండ్ రూల్స్ మరోసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇందులో ఒక ఫేమస్ డైలాగ్ ని తీసుకొని దాన్ని స్పూఫ్ డైలాగ్ చేసేసి మీకు వినిపించడం జరుగుతుంది. ఎవరు? నేను. ఆ డైలాగ్ విన్న తర్వాత మీకు 2 క్వశ్చన్స్ ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి. బజర్ నొక్కి మీరు 10 సెకండ్స్ లోపల ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఓకే. ఒకవేళ 10 సెకండ్స్ లోపల మీరు ఆన్సర్ చెప్పకపోతే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఆ క్వశ్చన్ నెక్స్ట్ పార్టిసిపెంట్ కి పాస్ అవుతుంది. వాళ్ళు 10 సెకండ్స్ లో చెప్పకపోతే నెక్స్ట్ వాళ్ళకి, ఎవరు చెప్పకపోతే నేను ఉన్నానుగా చెప్పడానికి. ఈ రౌండ్ లో నెగటివ్ పాయింట్స్ లేవు కాబట్టి హ్యాపీగా ఆడండి. మొత్తంగా ఇందులో 4 స్పూఫ్ డైలాగులు ఉంటాయి. మొదటి స్పూఫ్. మా ఆడవాళ్ళకి భయం లేదని ఎందుకు అనుకుంటున్నారు సార్? ఒక్కరోజు కాదు, ప్రతి క్షణం అనుక్షణం భయపడుతూనే ఉంటాం సార్. మా ఆయనకి తెలియకుండా 4 ఏళ్ల క్రితం చీర కొనుక్కొని మా ఆయనకి తెలియకుండా చీరల వాడితో ప్రమాణం చేయించుకున్నాం సార్. మీరు చెప్పిన ఆఫర్లు, ఆషాఢం డిస్కౌంట్ సేల్లు, శ్రావణం డిస్కౌంట్ సేల్లు రావచ్చు పోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నేను దొంగచాటుగా కొనుక్కున్న చీర సంగతి మా ఆయనకి తెలిసిపోతుంది సార్. ఆ రోజు మీరు అన్నారా అలా చీరలు కొనలేదా? విన్నారా ఇప్పుడు? ఓకే, చాలా డెడికేషన్ తో వింటున్నారబ్బా. క్వశ్చన్. ఈ ఒరిజినల్ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? శైలజ. ఎన్టీఆర్. ఎన్టీఆర్. శైలజ నీ దగ్గర నుంచి పాస్ అయిపోతోంది. దేవి నీకు తెలుసా? నీ టైమర్ స్టార్ట్ అయింది. ఎన్టీఆర్ కాదు, అందుకే నీ దగ్గరకు వచ్చింది. 6 సెకండ్స్ ఉంది, ఏదో ఒక పేరు చెప్పు. మహేష్ బాబు. ఓకే, మహేష్ బాబు కాదు. మంజువాణి, నీకు పాస్ చేసేస్తున్నాను. యోర్ టైం. అల్లరి నరేష్. అల్లరి నరేష్. నేను చెప్పిన డైలాగ్ కాదమ్మా, ఒరిజినల్ డైలాగ్. సారీ మంజువాణి, నువ్వు చెప్పింది కూడా రాంగ్. పాస్ చేస్తున్నాం టు లక్ష్మి. రవితేజ. రవితేజ ఇస్ ద రైట్ ఆన్సర్. సూపర్ లక్ష్మి, 10 పాయింట్లు. సెకండ్ క్వశ్చన్. రవితేజ ఈ డైలాగ్ ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో చెప్పాడు? ప్రకాష్ రాజ్ తో చెప్తున్నాడు. అప్పటికే రవితేజ అందరినీ, పెద్ద పెద్ద వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నాడు. ఓకే, వేసేస్తున్నాడు. అది వద్దని చెప్తున్నప్పుడు
రవితేజ చెప్తున్నాడు అనమాట. ఎక్కడ ఎక్కడ? పరేడ్ గ్రౌండ్స్ లో. పరేడ్ గ్రౌండ్స్ లో. సో ప్రకాష్ రాజ్ అడిగాడు ఏమని? నీకు భయం లేదా అని అడిగితే. ఓకే లక్ష్మి కరెక్ట్ గా చెప్పారు. 10 పాయింట్లు మళ్ళీ మీకు. మరి ఒరిజినల్ డైలాగ్ ఒకసారి విందామా? నాకు భయం లేదని ఎందుకు అనుకుంటున్నారు సార్? ఎప్పుడు ఒకసారి కాదు, రోజులు ప్రతి క్షణం ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటాను సార్. 4 ఏళ్ల క్రితం డ్యూటీలో చేరినప్పుడు విధి నిర్వహణలో నా ప్రాణాలైనా అర్పిస్తానని ప్రమాణం చేశాను సార్. మీరు చెప్పిన తలుపు చప్పుళ్ళు, ఫోన్ రింగ్లు రావచ్చు రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మాత్రం నా చావు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది సార్. ఇప్పుడు దేవితో ఈ డైలాగ్ చెప్పించడానికి ట్రై చేద్దాం. నాకు భయం లేదని ఎవరు చెప్పారు సార్? సేమ్ చెప్పాలా లేకపోతే వేరే సినిమా చెప్తారా ఏంటి మీరు? నాకు భయం లేదని ఎవరు చెప్పారు సార్? ఒక్క రోజు కాదు, ప్రతి క్షణం భయపడుతూనే ఉంటాను. అత్తగారికా? అఫ్ కోర్స్ మా అత్తయ్య ఉంటారు కాబట్టి. ఓకే శైలజ నువ్వు చెప్పు. సార్ నాకు భయం లేదని ఎవరు చెప్పారు సార్? 4 ఏళ్ల క్రితం డ్యూటీలో చేరినప్పుడు నా విధి నిర్మాణం కోసం ఇప్పుడు బిల్డింగ్ కడుతున్నారు, దానికోసం సిమెంట్ ఇసుక ఎంత దొరుకుతుందని ట్రై చేస్తారు. ఓకే లక్ష్మి చెప్పండి. 4 ఏళ్ల క్రితం డ్యూటీలో జాయిన్ అయినప్పుడే నేను నా విధి నిర్వహణలో ఎటువంటి పొరపాట్లు చేయనని ప్రమాణం చేశాను. ఇప్పుడు వేరే ప్రమాణం చేశారు. నా ప్రాణాలైనా అర్పిస్తానని ప్రమాణం చేశాను. అది కూడా ఇచ్చేస్తారంట. తీసుకోండి. ఓకే మీరు మంజువాణి. 4 ఏళ్ల క్రితం డ్యూటీలో జాయిన్ అప్పుడు నా ప్రాణాలు అర్పిస్తానని ఆ రోజే నిర్ణయించుకున్నాను. సరిగా చెప్పడం కూడా 4 ఏళ్ల క్రితం డ్యూటీలో జాయిన్ అయ్యారు. ప్రాణాలను తీసుకో తీసుకో తీసుకో. సో ఈ డైలాగ్ కి సంబంధించిన క్వశ్చన్స్ అయిపోయాయి. మరి ఈ రౌండ్ లో మన సెకండ్ స్పూఫ్. ఏయ్ ఈ మగాళ్ళు ఉన్నారే మా ఆడాళ్ళని అసలు అర్థం చేసుకునే చేసుకోరు. జాబ్ అని జేబ్ అని మీటింగ్ అని అవుటింగ్ అని ఆఫీస్ అని ఓపిక లేదని 120 కారణాలు చెప్పి మమ్మల్ని షాపింగ్ కే తీసుకుని వెళ్లరు. మాకు ఒక మనసు ఉందని, అది చాలా చిన్నదని మీరెప్పటికీ అర్థం చేసుకోరు. ముందే తెలిసిపోయినట్టుంది, చాలా మంది నొక్కుతున్నారు. ఏం చెప్తారు అని అడుగుతున్నా. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత కదా మీరు బజర్ నొక్కాలి. ఇప్పుడు మీ క్వశ్చన్, మీరు విన్న ఈ స్పూఫ్ డైలాగ్ ఒరిజినల్ డైలాగ్ ఏ సినిమాలోది? దేవి. నువ్వు నేను మూవీలో. అంతే, నువ్వు నేను మూవీలో. ఇంకా కథ కూడా చెప్దాం అనుకుంటున్నారు ఆవిడ. కరెక్ట్ ఆన్సర్ తీసుకోండి, 10 పాయింట్లు. ఓకే సెకండ్ క్వశ్చన్. ఉదయ్ కిరణ్ బాధతో కూడిన కోపంతో ఈ పెద్దోళ్ళున్నారే అంటూ ఎవరితో ఎందుకు చెప్పాడు? దేవి. హీరోయిన్ అనిత తోటి వాళ్ళ యొక్క ప్రేమ సన్నివేశాన్ని చెప్పడానికి పెద్దవాళ్ళు ఒప్పుకోరు. హీరోయిన్ తో చెప్తున్నాడా? అందరు అక్కడ వేరే వాళ్ళు కూడా ఉంటారు. టైం అయిపోయింది. దేవి నువ్వు చెప్పిన సందర్భం అది కాదు, ఒప్పుకోలేదనేది సినిమా అంతా ఉంది కాబట్టి నేను పాస్ చేస్తున్నా. మంజు నీ టైం స్టార్ట్ అయింది. హీరో ఉదయ్ కిరణ్ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళేసి చెప్తూ ఉంటారు, మీ పెద్దవాళ్ళు ఉన్నారే మా ప్రేమను అర్థం చేసుకోరు, ఎప్పుడు ఇలానే చేస్తారు అని చెప్పేసి తను చెప్తూ ఉంటాడు. చెప్పండి, ఇంకొంచెం చెప్పండి, బాగుంది వినడానికి. నేను చెప్పిన డైలాగ్ నాకే చెప్తారే మీరు? సారీ, మీరు ఏ సందర్భంలో చెప్పారో చెప్పలే. లక్ష్మి సందర్భం కావాలి, టైం స్టార్ట్. వాళ్ళ నాన్న తనకి ఉదయ్ కిరణ్ కి మ్యారేజ్ చేద్దామని చూస్తాడు. ఆ టైంలో నేను అనితని ప్రేమిస్తున్నాను, తను పెళ్లి చేసుకుంటానని చెప్తాడు అనమాట వాళ్ళ నాన్న. పాస్. శైలజ. హీరోయిన్ ని కల్వని అన్నప్పుడు చెప్తాడు హీరో. ఎవరితో? వాళ్ళ డాడీతో. వాళ్ళ డాడీతోనా మీ డాడీతో? ఉదయ్ కిరణ్ ని రౌడీలతో కొట్టిస్తాడు. అప్పుడు ఆ బాధని ఆపుకోలేక వాళ్ళ నాన్నగారు ఆఫీస్ కి వెళ్లి ఈ పెద్దోళ్ళున్నారే అనే ఆ పెద్ద డైలాగ్ ని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. సో ఆఫీసు, వాళ్ళ నాన్నగారు, రౌడీలు కొట్టడం ఇవన్నీ చెప్పుంటే ఇచ్చుండేవాళ్ళం, ఎవరికి ఇవ్వట్లేదు. ఓకే. చిచ్చి ఈ పెద్దోళ్ళున్నారే మా చిన్నోళ్ళని ఎప్పటికీ అర్థం చేసుకోరు. కులం గోత్రం ఉన్నోళ్ళు లేనోళ్ళు చిన్నోడు పెద్దోడు అని 120 కారణాలు చెప్పి మమ్మల్ని విడదీయడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. మాకు మనసు అని ఒకటి ఉందని, అది చిన్నదని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు. చెప్తారు నేను. ఓకే దేవి. ఈ పెద్దోళ్ళున్నారే మా చిన్న వాళ్ళ మనసును అర్థం చేసుకోరు. కులం గోత్రం ధనిక పేద అని అన్ని డాక్టర్ అన్ని చెప్పి మమ్మల్ని విడదీస్తారు. మా ప్రేమల్ని విడదీయడానికి 120 కారణాలు చెప్తారు. వెల్ ట్రైడ్.
శైలజ చెప్పమ్మా. చీచి ఈ పెద్దోళ్ళు ఉన్నారే మా మనుషులు ఎప్పుడు అర్థం చేసుకోరు. కులం గోత్రం అది ఇది అని ఎప్పుడు విడదీస్తూ ఉంటారు. మాది చిన్న మనసు అని అర్థం చేసుకోరు. అర్థం చేసుకోరు. ఓకే చెప్తానులే మీ నాన్నకి. ఓకే మంజు. చిచి ఈ పెద్దవాళ్ళు ఉన్నారే మా ప్రేమను అసలు అర్థం చేసుకోరు. ఉన్నోరు లేనోళ్ళు ధనిక పేద అని 120 కారణాలు చెప్పి మమ్మల్ని విడగొట్టడానికి చూస్తూ ఉంటారు. ఇవిడికి ఎంత సీరియస్ డైలాగ్ అయినా ఇవ్వండి, అందులో ఒక కామెడీని ఆవిడ చూసుకుంటారనమాట. ఇది చాలా సీరియస్. ఈ పెద్దోళ్ళు ఉన్నారే ఈ పెద్దోళ్ళు ఉన్నారే మమ్మల్ని చూడగానే కామెడీ వచ్చేస్తుంది. ఓకే సో రెండో స్పూఫ్ అండ్ దానికి పాయింట్లు ఇప్పటి వరకు దేవికో 10, లక్ష్మికి 20 వచ్చాయి. శైలజ అండ్ మంజు ఇంకా అకౌంట్లే ఓపెన్ చేయలే. మూడో స్పూఫ్ కి ఏమైనా వస్తుందేమో చూద్దాం. మరి మూడో డైలాగ్. ఒరే రాకెట్ రాఘవరెడ్డి, నేను టీవీగా రాలేదురా, ఈ టీవీలో వచ్చా, ప్రతి ఇంట్లోనూ వచ్చా, మీ హాల్లోకి వచ్చా, మీ డ్రాయింగ్ రూమ్ కి వచ్చా. మీ అమ్మ సూపర్ స్టార్ మహిళ ప్రోగ్రామ్ చూడాలి అనుకుంటే, మీ ఆవిడ సూపర్ స్టార్ మహిళలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే, నువ్వు సుమక్కకి నిజమైన అభిమానివైతే పంపరా మీ ఆవిడ్ని సూపర్ స్టార్ మహిళలో పార్టిసిపేట్ చేయడానికి. లక్ష్మికి ఆవేశం వచ్చి నొక్కేస్తోంది. బాలకృష్ణ ఒరిజినల్ డైలాగ్ ఏ సినిమాలోది? లక్ష్మి. సమరసింహారెడ్డి. సమరసింహారెడ్డి కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. సెకండ్ క్వశ్చన్. ఆ ఒరిజినల్ ఎమోషనల్ డైలాగ్ ని బాలకృష్ణ ఏ సందర్భంలో చెప్పారో మాకు వివరించండి. లక్ష్మి. ఆహుతి ప్రసాద్ ని చంపేసి విలన్ తోటి ఒరే సమరసింహారెడ్డి. జయప్రకాష్ రెడ్డి. ఓ అప్పుడు ఏమంటాడు? ఒరే సమరసింహారెడ్డి, నేను దొంగచాటుగా రాలేదురా, దొరలా వచ్చా, మీ ఊరొచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ నట్టింటికి వచ్చా. మీ అమ్మ నిన్ను నిజంగా రాయలసీమ గడ్డ మీద కనుంటే, మీ నాన్న నీకు మొలతాడు కట్టుంటే, నీ మూతి మీద మొలిచింది. ఓకే కూల్ సుమా కూల్. నీ మూతి మీద ఒరేయ్ నేను దొంగలా రాలేదురా, దొరలా వచ్చా, మీ ఊరొచ్చా, మీ ఇంటికొచ్చా, మీ నట్టింటికొచ్చా. మీ అమ్మ నిన్ను నిజంగా రాయలసీమ గడ్డ మీద కనుంటే, మీ నాన్న నిజంగా నీకు మొలతాడు కట్టుంటే, నీ మూతి మీద మొలిచింది నిజమైన మీసం అయితే, రారా నన్ను చంపు, చంపరా చంపు రేయ్. ఇప్పుడు ఈ డైలాగ్ ఎవరు ఎలా చెప్తారు? నా వల్ల కాదురా నాయన. మొదలెట్టడమ్మా. దేవి స్టార్ట్. రే చెప్పు. రే ఇక్కడ బాగా యాక్ట్ చేస్తున్నావు, నేను వాడుకుంటాను. చెప్పు. రే నేను దొంగరా రాలేదురా, దొరలా వచ్చా. నెక్స్ట్. మీ ఊరికొచ్చా, మీ ఊరికొచ్చా, మీ ఇంటికొచ్చా, మీ ఇంటికొచ్చా, మీ నట్టింటికొచ్చా. మీ అమ్మ నేను నిజంగా రాయలసీమ గడ్డ మీద కనుంటే, మీ రాయలసీమ పర్లేదు డైలాగ్ ఇది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఆయనకు రాయలసీమంట. సరే ఇక్కడతో క్యాన్సిల్, పాపం వెళ్ళిపోయి. మీ అమ్మ నేను నిజంగా రాయలసీమ గడ్డ మీద కని ఉంటే, మీ నాన్న నీకు బంగారు మొలతాడు కట్టుంటే, మీ నాన్న నీకు బంగారు మొలతాడు కట్టుంటే, నీ మూతి మీద మొలిచింది పెట్టుడు మీసం అయితే, నీ మూతి మీద వెలిచింది పెట్టుడు మీసం అవుతే, రారా నన్ను చంపు, రారా చంపరా బాబు చంపరా. సూపర్ దేవి. ఇప్పుడు శైలజ షార్ట్ గా చెప్తా. షార్ట్ గా చెప్తే, మీ ఇంటికి వచ్చా, మీ నట్టింటికి వచ్చా, నీ ఒరిజినల్ మీసం అయితే, ఇది ఒరిజినల్ మీసం అయితే చూసుకుందాం రారా నువ్వు నేను. ఏంటి ఒరిజినల్ మీసం అవునా కదా? ఓకే సరే మంచివాడి. మీరు పాడట్లేదు, డైలాగ్ చెప్తున్నారు. ఇలా రండి. నేను దొంగలా రాలేదు, దొరలాగా వచ్చాను, మీ నట్టింటికి వచ్చాను, దమ్ముంటే రారా వచ్చి చంపరా. సిగ్గుతో కూడుకున్నటువంటి డోంట్ ప్లీజ్. ఓకే ఓకే లక్ష్మి రెడీ. రే సమరసింహారెడ్డి, నా అంగుళీకం తీసుకొని పారిపోరా. రే సమరసింహారెడ్డి రెడీ. రే సమరసింహారెడ్డి, నేను దొంగలా రాలేదురా, దొరలా వచ్చా, మీ ఊరొచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ నట్టింటికి వచ్చా. మీ అమ్మ నిన్ను నిజంగా రాయలసీమ గడ్డ మీద కని ఉంటే,
మీ నాన్న బంగారు వాళ్ళతాడు కట్టి ఉంటే నీ మూతి మీద మొలిచింది నిజమైన మీసమే అయ్యి ఉంటే రారా చంపరా నన్ను చంపరా. అక్కడ వరకు సీరియస్నెస్ మెయింటైన్ చేశారు కానీ చంపాల దగ్గర మాత్రం చంపమని అనుకోం కదండి. నిజం చెప్పండి, మీలో ఒక ఫోర్స్ కనిపించింది నాకు. మీరు చిట్టీలు నిర్వహిస్తుంటారా ఇంట్లో? వసూలుకి వెళ్తూ ఉంటారా? ఓకే వెళ్ళండి. బాగా చెప్పారు లక్ష్మి. లక్ష్మి 10 పాయింట్లు. ఓకే ఇప్పుడు 4 డైలాగ్స్ ప్రూఫ్. నాకు 1 రింగ్ గిఫ్ట్ ఇస్తే ఫ్రెండ్ అంట, 2 రింగ్స్ గిఫ్ట్ ఇస్తే ప్రేమిస్తా, ఏమి ఇవ్వకపోతే ముంచేస్తా. ఈ ఒరిజినల్ డైలాగ్ చెప్పిన హీరో మహేష్ బాబు. అయితే ఆ సినిమాలో అతని ప్రొఫెషన్ ఏంటి? లక్ష్మి పోలీస్. పోలీస్ కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. సెకండ్ క్వశ్చన్. మహేష్ ఈ డైలాగుల్ని రౌడీలతో చెప్పాడు, అంతకు ముందు ఏం జరిగింది? లక్ష్మి పోనీ మీకు వస్తుంది. ఇదిగో మీ వరద బాధితులు పులిహోర పొట్టాల కోసం వెయిట్ చేస్తున్నట్టు శైలజ మంజు వెయిట్ చేస్తున్నట్టు. శైలు చెప్పు, ఈ డైలాగ్ కన్నా ముందు ఏం జరిగింది? ఏదో ఒకటి ఫైటింగ్ జరిగింది. ఎవరితో? రౌడీస్తో. ఎందుకు? అయ్యా రాంగ్. దేవి చెప్పు. రౌడీస్తో. ఎందుకు? ఫైటింగ్ జరిగినప్పుడు. అమ్మాయి విషయంలో. ఏ అమ్మాయి? లవర్. ఆవిడెవరు? హీరోయిన్ ఎవరైతే వాళ్ళు. నో, మంజువాణి. ఐడియా లేదు అస్సలు. ఎయిర్టెల్ తెచ్చుకోనైనా చెప్పండి. ఫైటింగ్ జరిగినాక ఫైటింగ్ జరిగి విలన్ తోటి. రారా నన్ను చంపు. సారీ, ఎవరు చెప్పలేదు. సందర్భం ఏమిటంటే సోను సూద్ సుమన్ ని కిడ్నాప్ చేస్తాడు. ఎందుకు? వాళ్ళ తమ్ముడిని విడుదల చేయమని చెప్తాడు సోను సూద్ వాళ్ళ తమ్ముడిని. ఆ సందర్భంలో మహేష్ బాబు వాళ్ళ తమ్ముడిని కూడా పట్టుకొని వెళ్లి సుమన్ ని విడిపించుకొని సోను సూద్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అప్పుడు చెప్పే డైలాగ్, నాకు 1 నిమిషం టైం ఇస్తే ఆలోచిస్తా, 2 నిమిషాలు టైం ఇస్తే యాక్షన్ లో దిగుతా, 3 నిమిషాలు టైం ఇస్తే ముగించేస్తా. ఇప్పుడు ఈ డైలాగ్ మనకి వినిపించడానికి సిద్ధంగా ఉండేటువంటి మన పార్టిసిపెంట్స్. ముందుగా లక్ష్మి. నాకు 1 నిమిషం టైం ఇస్తే ఆలోచిస్తా, 2 నిమిషాలు టైం ఇస్తే వంట చేస్తా, 2 నిమిషాలు టైం ఇస్తే యాక్షన్ లోకి దిగుతా, 3 నిమిషాలు టైం ఇస్తే పని పూర్తి చేస్తా. చేస్తారు, వంట గది శుభ్రం చేస్తారు. ఓకే దామ్మా మంజువాణి మన హైలైట్ పార్టిసిపెంట్ ఇవాళ. కమాన్ రెడీ. నాకు 1 నిమిషం టైం ఇస్తే. తెలియకడుగుతా, ఇందాక నుంచి మీ ఆయన అటు సైడ్ కూర్చొని ఉన్నారా? టీవీకి ఆయన ఈ మూలకు కూర్చొని ఉంటారా? ఎప్పుడు ఇటు చూసే చెప్తున్నారు, కొంచెం అటు చూడండి బాబు. ఓకే, నాకు 1 నిమిషం టైం ఇస్తే ఆలోచిస్తాను, 2 నిమిషం టైం ఇస్తే యాక్షన్ లోకి దిగిపోతాను, 3 నిమిషం టైం ఇస్తే ముగించేస్తాను. అబ్బా బాబా, రే 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 మంజు చింపేసావు. మంజు దేవి చెప్పు. కమాన్. 1 నిమిషం టైం ఇస్తే ఆలోచిస్తా, 2 నిమిషాలు టైం ఇస్తే కనబడతావు, 2 నిమిషాలు టైం ఇస్తే యాక్షన్ లోకి దిగుతా, 2 నిమిషాలు టైం ఇస్తే యాక్షన్ లోకి దిగుతా, 3 నిమిషాలు టైం ఇస్తే చాప్టర్ క్లోజ్. చాప్టర్ క్లోజ్. ఆవిడ టీచర్, అందుకనే చాప్టర్ క్లోజ్ చేశారు ఆవిడ. ఈ రౌండ్ పూర్తి అయిపోయింది. స్కోర్స్ లీడ్ లో ఉంది లక్ష్మి. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. ఇందులో 4 ఫేసులు ఉండేటువంటి ఒక ఫేస్ మీకు చూపించడం జరుగుతుంది. ఎవరికి వాళ్ళకి విడివిడిగా ఒక్కొక్క బొమ్మ చూపిస్తాం. ఆ 4 ఫేసులు మీరు ఐడెంటిఫై చేసి ఫైనల్ అని చెప్పాలి. అంతేకాదు రైట్ కన్ ఎవరిది, లెఫ్ట్ కన్ను ఎవరిది, రైట్ గడ్డం ఎవరిది, లెఫ్ట్ మూతి ఎవరిది కరెక్ట్ గా చెప్పాలి. అలా ఒక్కొక్కటి మీరు కరెక్ట్ గా చెప్తే 10 పాయింట్లు యాడ్ అవుతూ ఒకళ్ళకి మాక్సిమం 40 పాయింట్లు ఈ రౌండ్ లో వచ్చేసేయచ్చు. ఓకే మొదలెడదామా? లక్ష్మి మీకోసం మొదటి బొమ్మ. లక్ష్మి ఈ లెఫ్ట్ ఐ ఎవరిది? అనుష్క, ఆర్తి అగర్వాల్, శ్రేయ, దీపికా పడుకొని. దీపికా పడుకొని ఫైనల్. ఓకే, సో లెఫ్ట్ ఐ అనుష్కది అన్నారు. చూద్దాం. లక్ష్మికి 10 పాయింట్లు వచ్చేసాయో. అనుష్కన్ మాత్రం బాగా గుర్తుపెట్టేశావు. అరుంధతి సినిమా చాలా సార్లు చూసినట్టున్నావు. మా పిల్లలు నాకు చాలా సార్లు చూపించారు. చూపించారా? రాత్రి నిద్రపోయారా? తర్వాత సోను సూద్ వచ్చాడా?
వదలా బొమ్మాలి వదలా. మరి రైట్ కన్ను ఆరతి అగర్వాల్ది అవునా కాదా చూద్దాం. ఇది కూడా కరెక్ట్. ఇంకో 10 పాయింట్లు నీకు జమ అయిపోయాయి. వెరీ గుడ్. లెఫ్ట్ లిప్స్ శ్రేయాద్ అన్నావు, చూద్దామా. అది శ్రియా కాదు. ఇంకా లాస్ట్ ఇంకొక ఛాన్స్ ఉంది. దీపికా పదుకొని అన్నావు లాస్ట్ లో, చూద్దాం. రైట్ లిప్స్ ఎవరివు? రకుల్ ప్రీత్ సింగ్. సో లక్ష్మి ఆన్సర్ చేసిన 4గిట్లో 2 కరెక్ట్ అయ్యాయి కాబట్టి 20 పాయింట్లు లక్ష్మికి. ఎలా ఉంది లక్ష్మి రౌండ్? బాగుంది. శైలజ ఇప్పుడు నీకు ఫేసెస్ చూద్దాం. ఆహాహాహా, అడే చాలా ఈజీగా వచ్చింది శైలజ. అడగడమే తడువుగా చాలా ఈజీగా వచ్చేసింది. సో ఎడమ కన్ను ఎవరిది? లెఫ్ట్ ఐ రామ్ చరణ్, రైట్ ఐ ప్రభాస్, లెఫ్ట్ లిప్ నాని, ఫోర్త్ రైట్ లిప్ సిద్ధార్థ్, ఫైనల్ లెఫ్ట్ ఐ రామ్ చరణ్ అంట, అవునా కాదా చూద్దాం. కరెక్ట్ యా. రైట్ కన్ను ఎవరు? ప్రభాస్. ప్రభాస్ కుడి కన్ను అంట, చూద్దాం. బాహుబలి. ఎన్నడు చూడని కళ్ళు చూస్తున్నాయి. నేనెవర్ని? ఎడమ చిన్ను ఎవరిదో చూద్దాం. ఏమన్నావు? నాని కదా. నాని ప్లీజ్, నాని. ఓకే శైలజు 3 కరెక్ట్. 4వది అది కూడా కరెక్ట్. ఓకే. కుడి దవడ సిద్ధార్థ్ అంట, చూద్దాం. ఇది కూడా కరెక్ట్ శైలు. అంటే శైలజకి మొత్తంగా 40 పాయింట్లు. దేవి రెడీ. మరి నీ కోసం రెడీగా ఉన్న ఫేస్ ఏంటో చూద్దామా. చెప్పండి. ఎడమ కన్ను ఎవరిది? ఎడమ కన్ను సమంత, కుడి కన్ను శ్రియ, ఎడమ పెదవి కాజల్, కుడి పెదవి ప్రియమణి. ఫైనల్. ఎడమ కన్ను సమంత, చూద్దాం. సారీ, దీనికి మీకు పాయింట్లు రాలే. అది లక్ష్మీ మంచు గారి ఒక కన్ను పోయింది. కుడి కన్ను శ్రేయ. చూద్దాం. శ్రియానే పోనీలే, ఈ 10 వచ్చాయి. ఎడమ పెదాలు కాజల్, చూద్దాం. లాస్ట్ దైనా కరెక్ట్ అయితే ఇంకో 10 యాడ్ అవుతాయి. చూద్దాం. లాస్ట్ ప్రియమణి అవునా కదా? ఇది కరెక్ట్. సో దేవి అవుట్ ఆఫ్ 4 2 కరెక్ట్, 20. సరే, ఇప్పుడు మంజువాణి మీ ఛాన్స్. చూద్దామా మీకు వచ్చేటువంటి 4 మొహాలు ఈజీగా వస్తాయా కష్టంగా వస్తాయా అని. పిక్చర్. చాలా భయానకం, ఇది భయంకరం, బీభత్సం. అది నాకే రావాలా? ఇది కాలకేయ ఫ్యామిలీ వాళ్ళ తాత ఫ్యామిలీ లాగా ఉంది. ఇది ఎవరు బాబు? ఇది ఎవరిది? అమ్మో మంజు, నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. అసలే అకౌంట్ కూడా ఓపెన్ చేయలేదు. నేనేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, మొత్తం బ్లాంకే. చెప్పు. ఎడమ కన్ను, అది కన్ను ఇంకేమిటోనో నాకు తెలియట్లేదు కానీ అదే. వాళ్ళు హీరోలేనా? చెప్తారు వెళ్ళు. ఎడమ కన్ను రజనీకాంత్. ఓకే. కుడి కన్ను మెల్లకన్ను. మెల్లకన్నా మంచి కన్నా ఇవి కాదు మేము అడిగింది. ఎవరి కన్ను అని. సునీల్. ఓకే. ఎడమ గడ్డం. తొందరగా. 2 కన్ఫ్యూజ్ అవుతుంది. పైన కింద రజనీకాంత్. ఇద్దరు ఒకటే వ్యక్తిని 2 సార్లు పెట్టాం. ఓకే. అటుది లెఫ్ట్ రైట్ లిప్స్ ప్రభాస్.
లెఫ్ట్ లిప్స్ సూర్య. ఓకే, సో ఇప్పుడు చెప్పండి. ఎడమ కన్ను రజనీకాంత్. కుడి కన్ను సునీల్. ఎడమ గడ్డం సూర్య. కుడి గడ్డం ప్రభాస్. ఫైనల్. ఎడమ కన్ను రజనీకాంత్. చూద్దాం. బాస్ వచ్చాడమ్మా. ఓకే, కుడి కన్ను ఎవరన్నా ఇందాక? సునీల్ అన్న. సునీల్. చూద్దాం. కూడా కరెక్టే, సునీలే. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు ఎడమ గడ్డం సూర్య. జగపతి బాబు నాన్నకి ప్రేమతో. సో ఈ 10 పోయాయి. కుడి ప్రభాస్ అన్నారు కదా, ప్రభాస్ కి అంత సొట్ట ఎక్కడుందబ్బా? చూద్దాం. మంచు విష్ణు. 20 మార్క్స్. పోనీలే మంజు, ఏమీ రాదు అనుకున్నాను నేను ఈ ఫోటో చూసి. 20 అయినా వచ్చాయి, సంతోషించు. 20. ఈ రౌండ్ అయిపోయింది. నెక్స్ట్ రౌండ్. మూడో రౌండ్ రూల్స్ జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఈ రౌండ్ కొంచెం మెమరీతో కూడుకున్నటువంటి రౌండ్. చాలా ఫాస్ట్ గా అబ్జర్వేషన్ తో మీరు ఆడాల్సిన రౌండ్. ఇందులో మొత్తం 4 సెగ్మెంట్లు ఉంటాయి. మొదటిది ఫ్లాష్, రెండోది కౌంట్, మూడోది మిర్రర్ ఇమేజ్ అండ్ నాలుగోది మెమరీ. ఫస్ట్ మనం ఫ్లాష్ ఆడదాం. ఫ్లాష్ అంటే ఏంటంటే ఒక బస్సు ఆ స్క్రీన్ మీద ఒక పేరుతో రై అని వెళ్ళిపోతుంది. అంటే ఒక ఫ్లాష్ లో, ఒక మెరుపులో అలా పాస్ అయి వెళ్ళిపోతుంది. దాని మీద ఏం రాసుందో మీరు గుర్తుపట్టగలిగితే బజర్ నొక్కి 10 సెకండ్ల లోపు చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ అయితే మీకు 10 పాయింట్లు ఇస్తాము. రాంగ్ ఆన్సర్ అయితే మీరు ఆ 10 పాయింట్లు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటుంది. మీకు మైనస్ అయిపోతుంది, ఆ 10 వేరే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో వేరే వాళ్ళకి ఆన్సర్ వచ్చినా రాకపోయినా పోవాలని మీరు కోరుకోండి. ఓకే, ఈ రౌండ్ అంతా పాయింట్స్ ఫార్మాట్ ఇలాగే ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఫ్లాష్. లక్ష్మి. విజయవాడ. విజయవాడ బస్ వెళ్ళిందా? అయ్యో, నేను ఎక్కుదాం అనుకున్నానే. ఇలాగ వెళ్ళిపోయింది. అది విజయవాడేనా? విజయవాడ. ఓకే, చూద్దాం ఈ బస్ విజయవాడ అవునా కాదా. విజయవాడే. లక్ష్మికి మరో 10 పాయింట్లు. లక్ష్మి, మీరు ఈసారి ఇవ్వాల్సిన అవసరం రాలేదు ఫ్లాష్ లో. మరి ఫ్లాష్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? కౌంట్. ఈ కౌంట్ లో మేము మీకు ఒక పిక్చర్ చూపిస్తాం. ఆ పిక్చర్ వచ్చిన తర్వాత నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇందులో మీకు ఎన్ని నక్షత్రాలు కనిపిస్తున్నాయి? మీరు లెక్క పెట్టడం అయిపోయి కరెక్ట్ అనుకుంటే బజర్ నొక్కి 10 సెకండ్స్ లోపల చెప్పండి. కరెక్ట్ అయితే మీకు 10 పాయింట్లు ఇచ్చేస్తాం. లేదంటే మేము నక్షత్రాలు లెక్క పెట్టుకుని రాంగ్ అయితే మీ దగ్గర నుంచి పాయింట్లు తీసేసుకుంటాము అండ్ మీరే స్వయంగా దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. కౌంట్ చేయడానికి రెడీగా ఉండండి. వచ్చే పిక్చర్ లో నేను ఏదో ఒకటి కౌంట్ చేయమని చెప్తాను. ఓకే, కౌంటింగ్ కి సంబంధించిన పిక్చర్. ఇందులో జ్యువెలరీ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి? మంజువాణి. 11. ఓకే, మంజువాణి 11 అన్నారు. 11 ఉన్నట్టయితే మీకు 10 పాయింట్స్ ఇస్తాం. అందులో ఒకటి తక్కువైనా ఒకటి ఎక్కువైనా ఆ 10 పాయింట్లు వీళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది మీరే. 11 జ్యువెలరీ ఐటమ్స్ ఉన్నాయా లేదా చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. ఓకే, సో 18 జ్యువెలరీ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి మీకు పాయింట్లు పోతున్నాయి 10. ఈ 10 మీరు ఇవ్వాలి వాళ్ళకి. ఇవ్వండి. వాణి 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 ప్లీజ్ నాకు ఇవ్వ మార్క్స్. నేను చార్మల్ చదువుతాను కదా, మా ఫ్రెండ్స్ అయిందని చెప్పుకోవచ్చు కదా. రండి, మీ ప్లేసెస్కి వచ్చేయండి. ఇవాళకి తెమలదు, లేకపోతే రండి, ఇంటికి వెళ్ళాలి. పదండి పదండి పదండి. ఒకటే పార్టిసిపెంట్ ని మీరు ఎంచుకొని వాళ్ళకి 10 పాయింట్లు ఇచ్చేసేయాలి. అంతేగాని ఈ 10ని మీరు విడదీసి ఇవ్వడానికి లేదు. సో ఈ ముగ్గురులో నుంచి ఎవరికి ఇస్తారు చెప్పండి. ఆమెకి 30 ఉంది, ఆమెకి 40 ఉంది, ఆమెకి 80 ఉంది. మంజక్క నాకు 10. నేను మళ్ళీ ఇస్తా నీకు. దేవికి 10. దేవి 10.
నెక్స్ట్ టైం నాకు ఇవ్వాలి. ఏమీ చేయకుండా పాయింట్లు వస్తే ఆ కిక్కే వేరే. పక్క వాళ్ళకి బాయే. నీ 10 నువ్వు ఇచ్చింది 10 అని నిరూపించడానికి నీ దగ్గర 10 ఉంది. ఓకే, సో ఫ్లాష్ అయిపోయింది, కౌంట్ అయిపోయింది. మూడో సెగ్మెంట్ ఇందులో మిర్రర్ ఇమేజ్. తెలుగు పదాలే, తెలుగు అక్షరాలే, తెలుగు వాక్యమే, కానీ అర్థంలో చూసుకుంటే మనకి ఎలా కనపడుతుందో అలా రివర్స్ లో ఉంటుంది. దాన్ని కరెక్ట్ ఫార్మాట్ లో మీరు చదవగలిగితే అదేంటో తెలిస్తే బజర్ నొక్కి చెప్పండి. అద్దంలో చూసుకున్నట్టు ఉంటుంది, తిరగేసినట్టు ఉంటుంది. రెడీ? బజర్ రౌండ్, హ్యాండ్స్ ఆన్ ద బజర్. మిర్రర్ ఇమేజ్. మీరు బజర్ నొక్కగానే మిర్రర్ ఇమేజ్ వెళ్ళిపోద్ది అండ్ 10 సెకండ్స్ లోపల ఆన్సర్ చెప్పాలి. లక్ష్మి. కొంచెం ఇష్టం కొంచెం కష్టం. కొంచెం ఇష్టం కొంచెం కష్టం. కొంచెం రివర్స్ కొంచెం తిరకాసులో మిర్రర్ ఇమేజ్ వచ్చింది. అది కొంచెం కష్టం కొంచెం ఇష్టం అయితే మీకు ఇవ్వం. కొంచెం ఇష్టం కొంచెం కష్టం అయితేనే ఇస్తాం. కరెక్టా కాదా చూద్దామా? కొంచెం ఇష్టం కొంచెం కష్టం కరెక్ట్. లక్ష్మికి 10 పాయింట్లు. వాళ్ళందరూ అది కొంచెం తిరగేసి ఉంటే బాగుండేది, మనకు పాయింట్లు వచ్చేవి కదా అనుకుంటున్నారు, కానీ ఆమెకే వచ్చేసాయి పాయింట్లు. ఫ్లాష్ అయిపోయింది, కౌంట్ అయిపోయింది, మిర్రర్ ఇమేజ్ అయిపోయింది. ఇప్పుడు 4వది మెమరీ. మీకు 9 గళ్ళు ఉండేటువంటి ఇమేజెస్ చూపిస్తాం. ఒక్కొక్క గళ్ళు ఏదో ఒకటి ఉంటుంది. అది ఒకసారి చూపించేసిన తర్వాత ఒక 2 ఇమేజెస్ మధ్యలో ఏది ఉందనో, లేదా వరుసగా 3 ఇమేజెస్ ఉన్నాయి అవి ఏమిటనో, మధ్యలో ఉండేది ఏమిటనో, లేదా క్రాస్ గా వచ్చినవి ఏమిటనో రకరకాల ప్రశ్నల్లో ఏదైనా ఒకటి అడుగుతాం. ఓకే, మరి మెమరీ జ్ఞాపక శక్తి పరీక్షించండి. ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది చూడండి. సో ఈ గళ్ళల్లో క్వశ్చన్ మార్కులు ఉన్నాయి, అందులో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనేది క్వశ్చన్. లక్ష్మి. తులసి మొక్క. సెకండ్. లాస్ట్ ఐరన్ బాక్స్. మధ్యలో లాస్ట్ 2 సెకండ్స్. 1 సెకండ్. 0. అయ్యో, 3 ఐటమ్స్ లో 2 ఐటమ్స్ చెప్పారు, మధ్యలో ఉండేటువంటి ఐటమ్ స్కిప్ అయిపోయింది. పైన తులసి మొక్క కరెక్టే, కింద ఐరన్ బాక్స్, ఇస్త్రీ పెట్ట కరెక్టే, మధ్యలో ఏముంది ఎవరికైనా తెలుసా? గుర్తుందా? నాకు గుర్తుంది. ఏంటి దాన్ని ఏమంటారు తెలియదు. చెంబులో అయ్యో కలశం. అది కలశం. ఇప్పుడు మీకు -10 అండ్ ఈ 10 పాయింట్లు శైలజకి ఇస్తారా, దేవికి ఇస్తారా, మంజుకి ఇస్తారా? అడుక్కోండి అమ్మా, అడుక్కోండి. మంజువాణికి ఇస్తుందంట. మంజువాణి 10. పంట పండింది పో. ఇచ్చాను కదా ఆల్రెడీ, అందుకే వచ్చేసాయి. లైటరు, చేప, తులసి మొక్క, చీర, సెల్ ఫోను, కలశము, టమాటో, కప్పు, ఇస్త్రీ పెట్టి. ఇది మెమరైజ్ చేసేసుకోండి బాగా, రేపు వెళ్ళి పరీక్ష రాసేసేయండి. ఇవాళకైతే ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. ఇప్పుడు 4వ రౌండ్ యాజ్ యూజువల్ మన బోలో చిత్రమే, కానీ ఇదే మనం ఆడుతున్న ఆఖరి బోలో చిత్రం రౌండ్. దీనికి కూడా టాటా చెప్పేయాలి ఇప్పుడు. మరి బోలో చిత్రంలో ఫస్ట్ చిత్రం చూద్దామా? శైలజ. నాని. ఇవాళ ఎందుకో సెకండ్ రౌండ్ లో మళ్ళీ ఈ రౌండ్ లో నాని నిన్ను ఈగలాగా వెంటాడుతున్నాడు. చూద్దాం. నాని స్కూల్ డ్రెస్, స్కూల్ బ్యాగ్ వేసుకొని బయలుదేరాడు. ఎందుకో తెలుసా? ఇవాళ మన బోలో చిత్రం కూడా కాసేపట్లో బయలుదేరుతుంది కాబట్టి. నెక్స్ట్ చిత్రం. లక్ష్మి. నాజర్. చూద్దాం. డిక్షనరీ చదువుతున్న బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారు
డిక్షనరీలో ఏ వర్డ్ కోసం వెతుకుతున్నారు ఏమిటి? కొంపతీసి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్రహ్మానందం అని చూస్తున్నారా? -6. నెక్స్ట్ పిక్చర్. శైలజ. రెజీనా. చూద్దాం. నందిత. గుడ్ స్టూడెంట్ నందిత. స్కూల్ కి వెళ్తోంది, నువ్వు ఐడెంటిఫై చేయలేదు. -6. నెక్స్ట్ చిత్రం. శైలజ. భూమిక. భూమిక. అమ్మాయి కూడా స్కూల్కి వెళ్తున్నట్టుంది, చూద్దాం. భావన. హ్యాపీ స్కూల్ భావన. -6. శైలజ. నువ్వెందుకు మారావే శైలజ 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 శైలజ, పాయింట్లకు మోగించావు బ్యాండ్ బాజా. నాలోని కవిత్రి నిద్ర లేపావు. నెక్స్ట్ చిత్రం. మంజువాణి. కాజల్. చూద్దాం. సింధు తులాని. -6. ఇంకా ఒక్క పాప రావడానికి మిగిలిందబ్బా స్కూల్ యూనిఫామ్ వేసుకొని, చూద్దాం. శైలజ. సమాంత. చూద్దాం. భలే వెళ్తుంది స్కూల్ కి ముద్దు ముద్దుగా. 6 శైలజ. అమ్మయ్యా, పోనీలే పాయింట్లు వచ్చేసాయి. ఇంకా 6 రావాలి. ఇంకా రావాలా? ఇంకా రావడానికి ఏం లేదు, ఈ రౌండ్ అయిపోయింది. అవును, బోలో చిత్రం బోలో రౌండ్ ఇవాల్టితో అయిపోయింది. వెళుతున్నా వెళ్తున్నా, ఇక నేను రానని వెళ్తున్నా, రేపటి నుంచి కొత్త రౌండ్ వస్తుందని వెళుతున్నా. వెళ్ళమ్మా, వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళమ్మా. బాయ్, సీ యూ, టాటా. మరి రేపటి నుంచి ఈ ప్లేస్ లో కొత్త రౌండ్ వచ్చేస్తోంది. అదేంటో రేపు చూద్దరు గాని. సూపర్ స్టార్ మహిళ ఎప్పుడు వస్తుంది? సోమవారం నుంచి వచ్చేస్తుంది సూపర్ స్టార్ మహిళ. దాంట్లో కూడా అన్ని రౌండ్స్ ఉంటాయా? ఎస్, మేము ఒక్కొక్క రోజు పరిచయం చేస్తున్నటువంటి రౌండ్ లో అన్ని కలగలిపి మీరు సూపర్ స్టార్ మహిళలో సూపర్ పార్టిసిపెంట్స్ తో చూడబోతున్నారు. సూపర్ బహుమతులు, సూపర్ ఎక్సైట్మెంట్. సూపర్ స్టార్ మహిళ. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, సో ఈ రౌండ్ గేమ్ రౌండ్. మీరు ఆడబోతున్న గేమ్ ఏమిటంటే, ఈ టేబుల్ మ్యాట్స్ అన్ని చేతిలో పట్టుకోండి. అక్కడ మేము కొన్ని దువ్వెనలు పెట్టాం, దీంతో వాటిని దువ్వండి. అంటే ఇక్కడి నుంచి పంపించి ఆ కోంబుకి ఇవి ఇరుక్కుపోయేలాగా చెయ్యాలి. ఇరుక్కుపో. కసాక్. అలా ఇరికిందంటే మీకు 6 పాయింట్లు వచ్చాయి, మీరు బిందె మార్చొచ్చు. ఇప్పుడు మరో 6 వచ్చేసింది మీకు. మళ్ళీ దీన్ని తెచ్చుకోండి, ఇక్కడికి వచ్చి నించుకోండి. ఇక్కడి నుంచి మళ్ళీ ఇరుక్కుపో. ఓ, ఫ్లాట్ అయిపోయింది అది. అలా అయితే అవ్వలేదు కాబట్టి ఇంకొకటి మళ్ళీ వేసుకోండి. అడ్డంగా ఉంటే తొలగించుకోండి. అక్కడ ఇరుక్కుంటేనే ఇక్కడ మీరు బిందె మార్చాలి. ఇరికిన వాటికి మీకు 6 పాయింట్లు, జరిపిన వాటికి మీకు 6 పాయింట్లు. రెడీ, 1 2 3 గో. అడ్డం ఉంది, తీసేసుకోండి. టైం రన్ అవుతుంది వెనకాల. కసక్. జరుపుకో. 2 6లు వచ్చాయి.
seconds అయిపోయింది. 3 6 4 6 15 seconds. 5 6 6 Last 5 seconds. Stop. 7 6 స్టాప్ అన్న తర్వాత బిందె మార్చారు. సో ఆ 6 లెక్కలోకి రావట్లేదు. 7 6 42. అండ్ సాస్ పాన్ సెట్. రెడీ 1 2 3 గో. One, two, ఈవిడ అప్పడాలు పెట్టారు, అవి ఏరుకుంటున్నారు. అబ్బా వెరైటీ వెరైటీ జరుగుతుంది ఇక్కడ. లాస్ట్ 20 సెకండ్లు. ఇక్కడ అప్పడం ఏంటి, ఇక్కడ వడియాలి. లాస్ట్ 10 సెకండ్స్. ఇప్పటికి 2 కదా. లాస్ట్ 5 సెకండ్స్. 0. ఆల్మోస్ట్ అది అక్కడ ఇరికింది కాబట్టి అది ఇస్తాను మీకు. 3. ఓకే 18 పాయింట్లు. రైస్ కుక్కర్. One, 2, 3 go. ఒకటి 2 ఏదో చేసేలా ఉన్నారు ఈవిడ. చిన్నప్పుడు బండి చక్రం ఆట ఆడలే. లాస్ట్ 15 సెకండ్స్. ఇరకలే ఇరకలే ఇరకలే. 3 4 లాస్ట్ 5 సెకండ్లు. 0. అది దువ్వెనలో దూరలే, దువ్వెనకి మధ్యలో పడుకుంది. 4 24 పాయింట్లు అండి. అయినా లీడ్ లోనే ఉంటారు, కంగారు వద్దులేండి. కూల్ జగ్గు. శైలజ నీ టార్గెట్ 59. అలా అయితే నువ్వు విన్ను, లేదంటే లక్ష్మి విన్ను. దా. బ్లెస్ మీ సుమా. బ్లెస్డ్ యు. గో. బ్లెస్ మీ. బ్లెస్డ్. రెడీ 1 2 3 గో. దొర్లించు దొర్లించు, కింద నుంచి దొర్లించమ్మా. ఇంకా కింద నుంచి. అది అక్కడి నుంచి పోయి దొర్లు. అమ్మాయి ఓన్లీ కంప్యూటర్ గేమ్స్ ఎక్కువ ఆడుతుంది అనుకుంటా. ఇట్లా దుర్ర అని వెళ్ళాలి. ఓకే అది అలా. మొత్తానికి 1 నిమిషం లోపల నీకు దొర్లించడం ఎలా అనేది వస్తుంది. లక్ష్మి నీ పంట పండింది. శైలజ దొర్లించు. అది లాస్ట్ 20 సెకండ్స్. ఒక్కటైనా దొర్లుతుందో లేదో చూద్దాం. పట్ట 15 సెకండ్లు. కమాన్, యూ కెన్ డూ ఇట్. ఎంత మహా అయితే మనకు 10 అంతే టార్గెట్. పేకలు పంచుతున్నావా? లాస్ట్ 3 సెకండ్స్. ఏరడానికి సరిపోతుంది. చాలు ఇంకా ఆపే. డిన్నర్ సెట్.
ఇవాళ మన ఎపిసోడ్ విన్నర్ లక్ష్మి. ఓకే, సో ఇవాళ విన్నర్ గా మీరు గెలుచుకుంటున్నారు కూల్ జగ్ అండ్ అలాగే వాటర్ గీజర్. అలాగే మీరు శ్రీ మురళీమోహన బెల్ రైస్ వారు అందిస్తున్న గిఫ్ట్ బ్యాగ్ కూడా గెలుచుకుంటున్నారు. ఓకే, సో ఈ రోజుతో మన స్టార్ మహిళలో 3 రౌండ్లు మారిపోయాయి. రేపు బోలో చిత్రం బోలో మారబోతుంది అండ్ ఆ తర్వాత ఆటాడుకుందాం రాలో కూడా కొన్ని మార్పులు జరగబోతున్నాయి. మరో 4 రోజుల తర్వాత 5వ రోజు అంటే సోమవారం స్టార్ట్ అవుతుంది సూపర్ స్టార్ మహిళ. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. అలబా 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 బాగుందలో దెబ్బ